వెల్దుర్తి ధర్మవరం ఆర్ఎన్బి రోడ్ నుంచి పి రాయవరం వయా దొంతమూరు రోడ్డు 2 కోట్లతో శాంక్షన్ అయింది. 4.7 కిలోమీటర్స్. ఇది నబార్డు నిధుల కింద శాంక్షన్ అయింది. ఈ రోడ్డు బీటీ నిర్మాణము జరిగి 21వ తారీఖున జరిగినది. 21 తారీఖున జరిగిన తర్వాత ఒక 2 రోజుల క్రితము కొంతమంది వచ్చి అవగాహన లేకుండా అంచులు తీసేసి అది సరిగ్గా జరగలేదనేసి కంప్లైంట్ ఇచ్చారు. కానీ దీని పరిస్థితి ఏమిటంటే, మామూలుగా బీటీ రోడ్డు వేసిన తర్వాత ట్రాఫిక్ వదిలిన తర్వాత 10-15 రోజుల తర్వాత మాత్రమే కరెక్ట్ థిక్నెస్ వస్తుంది. అయినా ఇప్పుడు థిక్నెస్ చెక్ చేస్తే 40 మిల్లీమీటర్లు ఉంది. మనకు కావాల్సిన థిక్నెస్ మందము 25 మిల్లీమీటర్లు మాత్రమే. ఇది గట్టిపడటానికి 15-20 రోజులు పడుతుంది. దీనికి క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్ కూడా ఇంకా అవ్వలేదు. క్వాలిటీ కంట్రోల్ విశాఖపట్నం వాళ్ళు వచ్చి క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మాత్రమే దీనికి పేమెంట్ ఇస్తాము. అయినా సరే వీళ్ళు అవగాహన రాహిత్యంతో ఇట్లా దీన్ని బాలేదు అనేసి కంప్లైంట్ ఇచ్చారు. ఈ రోడ్డు మొత్తము ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. తర్వాత ఈ రోడ్డు వేసేటప్పుడు నేను కూడా వచ్చాను. బీటీ కంటెంట్ కూడా బాగా వచ్చింది. బీటీ కంటెంట్ కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ ఇస్తారండి ఈ రోడ్లకి. ఇది నబార్డు టేకప్ చేయటం అయింది. దీనివల్ల ఎలాంటి అపోహలకి తావులేదనేసి తెలియజేస్తున్నాను. వెడల్పు 3.75 మీటర్స్ ఉంది. కరెక్ట్ మా డైమెన్షన్స్ అన్ని కరెక్ట్గా వచ్చాయి. సైడ్ బెరము కొద్దిగా తగ్గిన చోట మరలా దాన్ని సైడ్ బెరము వేసి మళ్ళీ రీరోలింగ్ కూడా చేయిస్తామండి. క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు చెప్పిన ప్రకారం చేసి దీన్ని క్వాలిటీ కంట్రోల్ అయిన తర్వాత మాత్రమే పేమెంట్ ఇస్తాము. కాబట్టి దీని గురించి అపోహలు తావులేదని తెలియజేస్తున్నాము.